ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీను. పాడుతా తీయగా సీజన్ 23కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ కాంపిటీషన్ రౌండ్ లో సెకండ్ ఎపిసోడ్ ప్రారంభించబోయే ముందు పెద్దలందరికీ ఒకసారి హాయ్ చెప్పుకుందాం. సునీత మేడం, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. విజయ్ ప్రకాష్ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. చంద్రబోస్ గారు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వాద్య బృందానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. పిల్లలు, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ అండ్ ఛాంపియన్షిప్ ఇన్ 2024 సీజన్ 23లో. గుడ్ లక్. గత వారం మా పిల్లలు సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ తో 6 మీ ముందుకు వచ్చారు. ఈ వారం మిగిలిన 6 ఇంకొన్ని సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 12 మందికి మార్క్స్ పరంగా ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళలో 2 ఎలిమినేట్ అయ్యి 10 మంది ఇక్కడి నుంచి వాళ్ళ రౌండ్స్ కొనసాగుతారు. ఇవాళ అన్ఫార్చునేట్లీ న్యూ ఇయర్ అయినా కూడా ఎలిమినేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అన్ఫార్చునేట్, బట్ ఎనీవేస్ ఇంతవరకు పిల్లలందరూ బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. ఎవరు తక్కువ అని చెప్పడానికి లేదు. బట్ జడ్జెస్ మార్క్స్ ఆర్ ద ఫైనల్. విల్ సీ వాట్ హ్యాపెన్స్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ వరకు చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. అలాగే 2వ స్థానం, 3వ స్థానం విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ లోకి ఎంట్రీ అవుదాం. పిల్లలు పాడబోయే ముందు యాజ్ ఆల్వేస్ నేను ఒక పాటతో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. నీకోసమే మేమందరం నీరాకకై ఈ సంబరం మంచి తెస్తావని, మంచి చేస్తావని. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులు ఉదర. ప్రతి డైరీలోను, ప్రతి పేజీలోను హాయిగా సాగిపో, గురుతుగా ఉండిపో. చల్లగా దీవించు, మా కోరిక మన్నించు. ఈ ఏటి కన్న పై ఏడు మిన్నపోయింది చిందురావాలి తీపి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాటకు వందనం. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం. మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులు ఉదర. నీకోసమే మేమందరం నీరాకకై ఈ సంబరం కొత్త సంవత్సరం.
గొప్ప శుభ సూచకం. Come on everybody, welcome welcome new year, goodbye old year. Welcome welcome new year, goodbye old year. వచ్చే వచ్చే new year, happy new year. వచ్చే వచ్చే new year, happy new year. మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖ శాంతులు ఊరారా తారా. Thank you. And wish you all a very happy and prosperous new year ahead. Thank you so much. జాజ్ బ్రో సూపర్, Thank you, sir. చాలా బాగా పాడారు. Thank you, sir. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఆత్రేయ గారు అన్న మాట, వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు, వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు, పాత బడిపోవు మన పాత పనుల వలన. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ is going to be సహస్ర. హాయ్ సహస్ర. హలో సార్, ఏ పాట పాడబోతున్నావు ఇవాళ? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కమ్మని కలలకు ఆహ్వానం, చిత్రం ప్రియా ఓ ప్రియా, సంగీతం కోటి గారు, రాసిన వారు భువన చంద్ర గారు, పాడిన వారు చిత్ర గారు మరియు ఎస్పీబీ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హుల్లల హుల్లల హులాలా హులలాలా, హుల్లల హుల్లల హులాలా హులలాలా. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పిన దోస్వర పుష్పం, చిరునవ్వుల వీణలు మీటి వినిపించినదో నవరాగం. హ్యాపీ
చక్కగా పాడావు సహస్ర. నీ వాయిస్ నాకు చాలా ఇష్టం. చాలా Thank you, sir. ప్యూర్ అండ్ క్లీన్ వాయిస్ యూ హ్యావ్. జడ్జెస్ ఏమనుకుంటారు నీ పర్ఫార్మెన్స్ గురించి కనుక్కుందాం. సహస్ర సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. చాలా మంచి గొంతునిది, చాలా స్వచ్ఛంగా వినిపించింది. థ్యాంక్ యూ సార్. మనం సంగీత ప్రపంచంలో ఉన్న మనలాంటి వాళ్ళందరి కోసం ఒక కొత్త సంవత్సరం వస్తుందంటే భువనచంద్ర గారు మంచి మాట రాశారు. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం. కొత్త సంవత్సరాన్ని స్వర పుష్పంతో పోల్చారు. భువనంలో ఉన్న చంద్రుడికి మనం అందరం కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చాలా మంచి మాట రాశారు ఆయన, చాలా బాగా పాడావు. నాకు లోపాలు గానీ దోషాలు గానీ పెద్దగా ఏమి అనిపించలేదు. ఈ కొత్త సంవత్సరం మంచి స్వరారంభం నీ పాటతో. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా న్యూ ఇయర్ ఎపిసోడ్, ఒక న్యూ ఇయర్ సాంగ్, ఫెంటాస్టిక్ స్టార్ట్ సహస్ర. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ పల్లవి చరణం మధ్యలో వచ్చే మ్యూజిక్ లో నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. వాట్ యు కీప్ థింకింగ్? నెక్స్ట్ లైన్ ఎలా పాడాలి, నెక్స్ట్ లైన్ మైండ్ లో పెట్టుకుంటూ ఉంటా అనమాట. ఒకటి వెనక వస్తుంది ముందుకు వస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తున్నా, మ్యూజిక్ వస్తుంటే తను అంటే మనసులో ఏదో చరణం ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తుంది. అది గుడ్ గుడ్ గుడ్. యూఆర్ ప్రిపేరింగ్ ఎస్ సార్. బిట్వీన్ ద సాంగ్ ఆల్సో యూఆర్ ప్రిపేరింగ్. అబ్బా, అంత ఫోకస్. సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇది ఒక్క పాటే. ఇందాక చరణ్ గారు పాడిన పాట, ఆ తర్వాత ఇదే పాట. అందరూ ఇదే పాడుకుంటున్నాం చాలా సంవత్సరాల నుంచి. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ కోటి గారు. నువ్వు ఎలా పాడావు అంటే ఆనెస్ట్ వాయిస్ నాన్న నీది. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉందో, నువ్వు పాడుతున్నప్పుడు కూడా చాలా మందికి డిఫరెంట్ గా వినిపిస్తూ ఉంటుంది కదా, బట్ అవును మ్యామ్. చాలా పవర్ఫుల్ వాయిస్ నీది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప విషయం తెలుసా అది. అంత మంచి గొంతు, ప్రతి నోట్ వినిపిస్తుంది. అప్పుడే జాగ్రత్త పడాలి. సస్టైన్ నోట్స్ దగ్గర ఓకే మ్యామ్. అక్కడ సాధ్యమైనంత వరకు ఫ్లాట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే మ్యామ్. సో ఆనెస్ట్ అండ్ స్ట్రాంగ్ వాయిస్ అయ్యేసరికి ఆ పవర్ లోనే చిన్న చిన్న దోషాలు కూడా కనిపించేస్తాయి. ఇప్పుడు నేను పాడాను అనుకో, చిన్న చిన్న తప్పులు కనిపించవు, ఎందుకంటే చాలా హస్కీగాను లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది నా వాయిస్. నేను కొంచెం మేనేజ్ చేసేసేయచ్చు, బట్ నువ్వు మేనేజ్ చేయలేవు అన్ఫార్చునేట్లీ. ఓకే మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. చాలా మంచి మంచి పాటలు ఇలాగే పాడుతూ ఉండు, మమ్మల్ని ఆనందింపు చేయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడావు బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Next contestant is going to be Ridhi. Hi Ridhi. హాయ్ సార్. How are you? ఫైన్ సార్. ఏ పాట పాడబోతున్నావు రిధి? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట దిగు దిగునాగా. చిత్రం వరుడు కావాలను. పాడిన వారు శ్రేయా ఘోషల్ గారు, తేజస్విని గారు, యామిని గారు మరియు అదితి గారు. సంగీతం తమన్ గారు, రచన అనంత్ శ్రీరామ్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దిగు దిగు దిగునాగా, దిగు దిగు దిగునాగా, దిగు 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 దిగు. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. నాకేటి సాలకాడ నాకేటి పనిరో, నా పగడ్డి సేలకాడ నాకేటి పనిరో. నాకేటి సాలకాడ నాకేటి పనిరో, నా పగడ్డి సేలకాడ నాకేటి పనిరో. సందాల సంతకాడ నాకేటి పనిరో, సాకిరేవ తగు కాడ నాకేటి పనిరో. ఇరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నా నీ అవ్వారం సాలు రో. కొంపాకొచ్చి బోరోయ్ కొడనగా కొంప ముంచుతాందో ఇటువగా. కొంపాకొచ్చి బోరోయ్ కొడనగా కొంప ముంచుతాందో ఇటునగ. సెంపాగిల్లి బోరోయ్ సటినగ సొంపుతాంది బయటే పడగల. దిగ్గు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగ్గు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా.
మీదికెత్తుకుంటాం గొడుగుతోటి పొయ్యేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటా గొడుగుతోటి పొయ్యేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటా అలకాత్తోనే ఇల్లు అలికిత్తేనే గాని దిక్కు చూడా పైసాకి పనికి రాని కానీ కలిసి రాని కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలు రో కొంపాకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడునగ కంపాదించి రారోయ్ గట్టునగ కంపేడాసనాలో రప్పమేగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ఓ నాగా ఓ నాగా ఓ నాగా. ఓవర్ టు ద జడ్జెస్. రిధి ఎస్ సార్. పల్లవిలో తన్నాన అది ఉంది చూసావా, 4 ఉన్నాయి, 4 పంక్తులు, అవి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అక్కడ నాకు బాగా నచ్చింది. తర్వాత చరణం కానివ్వు, పల్లవి కానివ్వు, దాంట్లో దమ్ము లేదు, ఎస్ సార్. ఇంకా హుషారు ఉండాలి. అంటే ఆ పాటకు న్యాయం చేయాలంటే ఆ దమ్ముతోటి హుషారుతోటి ఇంకొంచెం పెట్టాలి శక్తి, సరేనా? ఆ Okay, 4 వాక్యాలు మాత్రం బాగా నచ్చాయి. మిగతా అన్ని చోట్ల సవరణలు జరపాలి. ఓకే సార్. రిధి, ఎస్ సార్. మన వాయిస్ ఎలా ఉందని మనం స్టడీ చేయాలి. యూఆర్ టూ యంగ్ టు డూ దట్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్. సో వాట్ యూ షుడ్ డూ ఇస్, రకరకాల పాటలు ఊరికే ఇంట్లో కాంపిటీషన్ కోసం కాదు, ఊరికే ఇంట్లో రకరకాల పాటలు ఊరికే జస్ట్ కీప్ సింగింగ్. Yes, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ విచ్ వన్ డూ యూ లైక్, ఆస్క్ యువర్ పేరెంట్స్ ఇలా వేరే వేరే స్టైల్స్ లో నేను పాడాను, మీకు ఎలాంటి పాట నచ్చింది, నా గొంతుకి ఏ పాట సూట్ అయింది అని టేక్ వన్ స్మాల్ లిటిల్ రియాక్షన్ ఫ్రమ్ యువర్ పీపుల్. ఒకటే ఉంటే మనకు నచ్చిన పాట ఒకటైతే కాంపిటీషన్స్ లో ప్రేక్షకులకు, జడ్జెస్ కు, అందరికీ నచ్చేలాగా మనం పాడాలి. సో you have to pick and choose songs that really enhances the beauty of your voice. ఎస్ సార్. ఈ పాట కూడా నువ్వు మంచి ట్రై చేసావు, కానీ చంద్రబోస్ గారు చెప్పినట్టు నీడ్స్ దట్ పవర్, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఏమన్నా చెప్పడానికి భయం వేస్తుంది. అంటే లెట్ మీ బి ఫ్రాంక్ విత్ యూ, ఇది ఏ రకమైన సెలబ్రేషనో నాకు అర్థం కాల. కాలేజ్ ఫెస్ట్ కి కాలేజ్ ఫెస్ట్ అయినా కూడా ఈ సాహిత్యం ఇది చూస్తుంటే నాకు అసలు దీనిలో ఏ సెలబ్రేషన్ నేను వెతుక్కోవాలో నాకు అర్థం కాలే. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఆనెస్ట్లీ సాంగ్ సెలెక్షన్ కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. Yes, ఎందుకంటే దిస్ ఇస్ లైక్ అ షాక్ టు మీ. అంటే ఎవరిని ఇక్కడ గత రౌండ్ లో కూడా, అంటే గత ఎపిసోడ్ లో కూడా ఒక 2-3 పాటలు మనకు తెలియని ఒకటి తెలియలేదు. వచ్చినాయి. బట్ ఇదేంటంటే అలా మరి అసలు తెలిసినాయి, అవి కూడా తెలిసినాయి. అలాగే ఏంటి సెలబ్రేషన్ అని తెలియకుండా పోయిన కాలేజ్ పాటలు లో ఉన్నాయి. ఇలాంటి పాటలు పాడుకుంటున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. But that's సినిమాలో okay, అది సినిమాకి తీస్తున్నారు, అది సంబంధించి- మనకు తెలియదు. అది సినిమాలో సినిమాకి అది ఉన్నది. సంబంధించినంత వరకు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ అన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ మ్యామ్. ఓకే, బట్ ఐ లవ్ యువర్ వాయిస్, అగైన్ టెలింగ్ యూ, Thank ఐ you, ma'am. లవ్ యువర్ వాయిస్. ఇందాక తను పాడింది కదా సహస్ర తెలుసా నీకు లాస్ట్ సీజన్ విన్నర్ పేరేంటో? ఆ సహస్ర ఎలాగైతే ఒక యూనిక్నెస్ ఉంది వాయిస్ లో, నీ వాయిస్ నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎస్ మ్యామ్. నీ ఐడెంటిటీ నీకుంది. నువ్వు ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు. ఇంకోళ్ళు ఇమిటేట్ చేసేలాగా పాడే స్థాయికి నువ్వు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్ టు మంచి సాంగ్ సెలెక్షన్ తో. ఓకే. వెరీ గుడ్ అటెంప్ట్, ఆల్ ద బెస్ట్. విల్ సీ వాట్ Thank you, హ్యాపెన్స్. గుడ్ లక్. సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ వేక్షణ. ఇవాళ నువ్వు పాడబోయే పాట? నేను పాడబోయే పాట పుట్టినరోజు జేజేలు, చిత్రం బంగారు కలలు. పాడిన వారు పి సుశీలమ్మ గారు, రచించిన వారు దాశరథి గారు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. కలకలలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా,
జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి. నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి. నీ సంసారం పూల నావల సాగిపోవాలి. నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి. నిన్నే తలచి నీ పొంగిపోవాలి. పుట్టినరోజు చీచీలు చిట్టి పాపాయి. నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు చీచీలు చిట్టి పాపాయి. ఏం చెప్పను, అంత క్యూట్ గా పాడు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓటి. వీక్షణ సార్ చాలా బాగా పాడావు. ఎక్కడో ఒక చోట ఎక్కడో కొంచెం గొంతులోకి ఒక చిన్న ఏదో అనిపించింది, కానీ మొత్తం 99% చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. పచ్చని సంసారం, పచ్చని కాపురం అనే టైటిల్స్ విన్నాను. నేను చూస్తుంటే పచ్చని సంవత్సరంలా ఉంది. థ్యాంక్ యూ సార్. బాగుంది, చాలా బాగుందమ్మా. వీక్షణ, వాట్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? 27 July 2011. ఓకే, జూలై 27. నీ పుట్టినరోజు ఏం చేస్తావు జనరల్గా? సాయిబాబా గుడికి వెళ్తాను మోస్ట్లీ. వావ్. తర్వాత ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. జనరల్గా ఏం చేస్తారు స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్? ప్రిన్సిపల్ మ్యామ్కి మేము బుక్ ఆర్ ఏదైనా ప్లాంట్ ఇవ్వాలి. అంటే చాక్లెట్స్ అవన్నీ నాట్ అలౌడ్. ఆహా, వావ్, నోబుల్. ఇంట్లో కేక్ కటింగ్ చేస్తాము అందరు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి. ఈ సెలబ్రేషన్ రౌండ్ లో ఈ పాట చాలా మధురంగా ఉండింది. ఫీల్ తో పాడావు. దాట్ వాజ్ సంథింగ్ వెరీ స్పెషల్. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఐ వాజ్ ఫీలింగ్ అ లిటిల్, అంటే నీ గొంతులో ఆ సంగతులు పలుకలేదని కొద్దిగా మేము అందరూ దాని గురించి మాట్లాడాము కదా. కానీ ఈ రోజు ఈ సెలబ్రేషన్ రౌండ్ లో ఐ థింక్ యు వర్ బెటర్ దెన్ లాస్ట్ వీక్. Thank you, అది sir. దట్స్ గుడ్. దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా తతారనా ఇలాగే పండుగ జరగాలి. ఎప్పుడు ఎంత అందంగా అన్నావో చెప్పలేను. చాలా క్యూట్ గా పాడావు, చాలా చక్కగా పాడావు, థ్యాంక్ యూ ముద్దుగా పాడావు నాన్న. నీలో పోయిన ఎపిసోడ్స్ కంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ నేను చూసింది నేను చెప్తాను. జరగాలి నీ కాకుండా లీలోకి వచ్చావు. అది కాన్షియస్ ఎఫర్ట్ పెడుతున్నావు అని చెప్పి క్లియర్ గా తెలిసింది. దానికి నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. వీక్షణ, సార్ అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అభిరామ్. హాయ్ అభి. హాయ్ సార్. ఇవాళ ఏంటి సెలబ్రేషన్ ఇవాళ నీది? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట రాములో రాముల, చిత్రం అలా వైకుంఠపురములో, సంగీతం తమన్ గారు, రాసిన వారు కాసర్ల శ్యామ్ గారు, పాడిన వారు అనురాగ్ కుల్కర్ణి గారు మరియు మంగ్లీ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏ బ్రదర్ ఆపమ్మ, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయిందా? బండు గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్, బచ్చాగాండ్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే చుట్టూ, కిక్కేజాలకవో నైటు ఎక్కి డక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు, సిల్కు చీర కట్టుకోంది చిల్డు పీరు మెరిసినట్టు, పొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు వెళ్ళ పెట్టినట్టు, అంగ్ల మీద నుల్సోనుందిరో ఓ సెందమామ, సుఖదాకక చక్కరొచ్చెరో, జీమందం మామ జింక లెక్క దుంకుతుంటెరో, ఆ సెందమామ చుంకి జారి చిక్కుకుందిరో, నా దిలుకు మావ. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో.
లేతగా పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయే. అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే. పండుకున్న గుండెల దూరి గుల్లే చేస్తావే. అరే ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంట అంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే. సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటా అంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంటాందే. నాగస్వరం ముదుతుంటే నాకు పాము ఊగినట్టు వెంటావడి వస్తున్నని పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనంటే తిరుగుతున్నవే. ఓ చందమామ పక్కకి పోయి తొంగి చూస్తావే. రాములో రాములా నన్నదం చేసిండురో. రాములో రాములా నా ప్రాణం తీసిండురో. రాములో రాములా నన్నదం చేసిండురో. రాములో రాములా నా ప్రాణం తీసిండురో. రాములో రాములా నన్నదం చేసిండురో. రాములో రాములా నా ప్రాణం తీసిండురో. రాములో రాములా నన్నదం చేసిండురో. రాములో రాములా నా ప్రాణం తీసిండురో. అభి ఎస్ సార్. ఒక ఊపు ఊపావురా. పిల్లలందరూ ఎంత జోష్ వచ్చేసింది ఈ పాట నువ్వు పాడిన తర్వాత. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ సార్ సైంటిస్ట్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని చూశాను సార్ ఈరోజు. నాకు తెలియదు సైంటిస్ట్ కూడా డాన్స్ చేస్తారని. ఈరోజు చూశాను. పాడుతూ డాన్స్ చేస్తూ సైంటిస్ట్ రెండు చేస్తాడు సార్. అవునా, చాలా సైంటిఫిక్ గా ఉండింది నీ డాన్స్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా పాట ఇక్కడే చూసి పాడుతున్నాడు, కానీ రాములో రాములో మాత్రం పైన చూసుకొని పాడుతున్నాడు. ఎవరున్నారా అక్కడ? ఆ లైన్ మాత్రమే అంత అలా చూసుకొని పాడుతున్నాడు. అంటే అది హై పిచ్ ఉంటుంది సార్, అప్పుడు అది అలా వచ్చేస్తుంది సార్. రాములో లో పిచ్ ఉంటే లో పిచ్ ఉంటుంది. రాములో రాములా రాములో సాంగ్లలో ఏం లేదు సార్. సైంటిస్ట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. ఎస్ సార్. వెరీ గుడ్, బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఓన్లీ వన్ స్మాల్ క్వశ్చన్, నువ్వు ఇలా పాడుతుంటే నీకు వాయిస్ స్ట్రెయిన్ అవ్వదా? స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుందా? సార్ ఈ సాంగ్ అవ్వదు సార్. ఓకే, ఇది కొత్త ఆన్సర్. ఎందుకు ఈ సాంగ్ ఎందుకు అవ్వదు? ఎందుకంటే పార్టీ సాంగ్ కాబట్టి. ఓ జోష్ హుషారు ఉంటుంది కాబట్టి. సో రొమాంటిక్ సాంగ్ లో పెయిన్ అవుతుందా? ట్రై చేసాక చూసి చెప్తా సార్. సాడ్ సాంగ్ లో డెఫినెట్ గా పెయిన్ అవుతుందిరా. సాడ్ సాంగ్ కదా. సో పార్టీ సాంగ్ నువ్వు హ్యాపీగా పాడగలవు. వెరీ గుడ్, బాగుండింది. గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. బిరామ్, ఎస్ సార్. సిల్కు సీర కట్టుకోని అది ఉంది చూసావా, ఒక జానపద శైలిలో ఉంటుంది. ఎంత బాగుంటది అంటే అది నీకు ఆ అందం రాలేదు అభి. పాట అంతా కూడా కొంచెం అప్పచెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే నీకు చెప్పకపోతే నాకు తప్పుగా అనిపిస్తోంది. ఇంకా గొంతులో ఆ వికాసం రావాలి, వచ్చినప్పుడు ఇంకా అందంగా వస్తుంది. కొంచెం నీ వయసు ఇంకొంచెం ఏదో ఉంది, ఒక చిన్న మార్పులు ఉంది. అది అయ్యాక పూర్తి అయ్యాక నీ నుంచి మంచి ఆశిస్తాను నేను ఇంకా. ఓకే సార్. అభి, ఎస్ మ్యామ్. ఇందాక విజయప్రకాష్ గారు అడిగారు చూసావా ఒక మాట, వాయిస్ ఏమైనా స్ట్రెయిన్ గా అనిపిస్తోందా నీకు అని. అదేంటంటే ఈ వయసులో అబ్బాయిలందరికీ ఉండే ప్రాబ్లం గురించి మాట్లాడదాం అనుకున్నారు. నువ్వేమో లేదనేసావు కదా, అందుకని ఉంది అన్నప్పుడు మాట్లాడదామని డిసైడ్ అయ్యారు వారు. నేను కూడా యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నాను నాన్న నిన్ను. ఎందుకంటే ఈ ఏజ్ లో వచ్చే అబ్బాయిలు ఆల్వేస్ మేమేం చెప్తూ ఉంటాం అంటే మాకు చాలా అపురూపమైన వాళ్ళు మీరు. ఎక్కువ మంది కాంపిటీషన్కి వస్తారు, కొంతమంది దొరుకుతారు. మేము చాలా అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఈ పాట నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు. ఇంకొంచెం చంద్రబోస్ గారు చెప్పినట్టు ఇంకొంచెం ఎనర్జీ ఉండొచ్చు, ఇంకొంచెం యాటిట్యూడ్ ఉండొచ్చు. నీ వయసు రీత్యా నీ గొంతు క్రాక్ అవుతున్న పరిస్థితుల వల్ల ఆ ఎనర్జీ మిస్ అయిందేమో అని నేను కూడా భావించాను. ఎందుకంటే నీ వాయిస్ లో ఒక సూఫీ కైండ్ ఆఫ్ అ సాంగ్ వినాలని నా కోరిక పెరిగిపోతుంది. ఆ రౌండ్ ఎప్పుడు వస్తుందో, నువ్వు ఎప్పుడు పాడతావో, నేను ఎప్పుడు విని ఆనందిస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటా. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. జోష్ అవన్నీ బాగున్నాయి. సూపర్ మూడ్ ఇచ్చావు, అందరికి బాగా ఎంజాయ్ చేసేటట్టుగా నువ్వు ఎంజాయ్ చేస్తూ అందరిని ఎంజాయ్ చేయించావు. కానీ అన్ఫార్చునేట్లీ నేను చెప్పినట్టుగా అందరూ చెప్తున్నట్టుగా మనం ఎంపిక చేసుకునేది కూడా 8 నుంచి 14 వరకు పిల్లల కోసం జరుపుతున్న ఈ కార్యక్రమం. కానీ అదే చాలా ప్రైమ్ ఏజ్ పిల్లలకి ఆ వాయిస్ చేంజ్ అయ్యే టైం అన్నమాట. దే కాల్ ఇట్ ప్యూబర్టీ. అండ్ ఆ టైంలో హార్మోన్స్ చేంజ్ అయ్యి ఆ వాయిస్ కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి కూడా అది మారుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఇరుక్కుంటారు మీ పిల్లలందరూ. అన్ఫార్చునేట్లీ ఆ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు అది కనపడిపోతుంది స్పష్టంగా. కొంచెం నీ బ్రీదింగ్ లో ఆ స్ట్రెయిన్, అది ఆ బ్రీత్
తీసుకునే ఆ స్ట్రగుల్ అవన్నీ తెలిసింది, కానీ అందరూ మర్చిపోయేటట్టుగా నువ్వు పర్ఫామ్ చేసావు. అండ్ దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఈ జోష్ ఇలాగే మెయింటైన్ చేయి. నువ్వు సైన్స్ ల్యాబ్ లో ఉన్నప్పుడు కూడా రాములా అని పాడుకుంటూ ఏవి డ్యామేజ్ చేయకుండా చెయ్యి. ఓకే సార్. ఓకేనా? వెల్ డన్ రా. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. సెలబ్రేషన్స్ అండ్ పార్టీ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్. ఏ పాట పాడతావు? అందరికీ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇప్పుడు పాడబోయే పాట కుర్రాళ్ళై కుర్రాళ్ళు, చిత్రం అందమైన అనుభవం, రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, గాత్రం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాకెట్ మ్యాన్. థ్యాంక్ యూ. కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు పెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొక్కళ్ళు. కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు పెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొక్కళ్ళు. పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, అద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు, తారారీ. కుర్రాళ్ళు కుర్రాళ్ళు పెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొగళ్ళు. గతమును పూడ్చేది వీళ్ళు, హెచ్చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, హక్కడలకు పందిళ్ళు వీళ్ళు, వీళ్ళేను నేటి మొనగాళ్ళు, చెలిమికెప్పుడు జతగాళ్ళు, చెడుకు ఎప్పుడు పగవాళ్ళు, వీళ్ళ వయసు నూరేళ్ళు, నూరేళ్లకు కుర్రాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, అద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారారీ. కుర్రాళ్ళు కుర్రాళ్ళు పెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొగళ్ళు. నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, అతులిపై ఆనాటి బూజులు, అమ్మనమే ముందున్న రోజులు, తెంచేసే పాత సంకెళ్ళు. మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు. Everybody. మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, అద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారారీ. కుర్రాళ్ళు
సీజన్ 20లో రిషిల్ పాడాడు, చూసావా ఎపిసోడ్? చూసాను సార్. చూసావా? ఎలా పాడాడు? నీలాగా పాడాడా, నువ్వు వాళ్ళలాగా పాడావా? నాకు తెలియదు సార్, కానీ ఇద్దరం బాగా పాడామనుకుంటున్నాను. అవునా? ఓకే, జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఉజ్వల్ నమస్తే సార్. నమస్తే. తారారీ అని పాడావు కదా, పాపా షార్ప్ గా బుల్లెట్ లా ఉండింది. మీ గురించే పాడాను సార్, మీరు ఆడరుగులు బుల్లెట్. అంటే అది నీకు అవసరమా ఇది విజయ్? ఊరికే కామెంట్ ఇచ్చి సైలెంట్ గా ఉండు. ఓకే ఉజ్వల్, చాలా బాగా పాడావరా. థ్యాంక్ యూ సార్. ఫ్యాంటాస్టిక్, నాకు చాలా నచ్చింది ఈ పాట. సార్ చెప్పినట్టు పాటే ఒక సెలబ్రేషన్. ఏ కచేరీలో, ఏ కాన్సర్ట్, ఏ మూడ్ లో పాడితే కూడా ఆడియన్స్ ఇమ్మీడియట్లీ దే విల్ ఎంజాయ్, దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ దే విల్ ఎంజాయ్. అలాంటి ఒక పాట సెలబ్రేషన్ రౌండ్ లో ఈ పాట తప్పకుండా ఉండాల్సిందే. అది నువ్వు ఎంపిక చేసుకున్నావు, పాడావు. వాట్ ఐ లైక్ ఇస్ టెక్నికలీ దారి రారి రారి, అది not in his range, but very smartly he is handling it with a little adi paadu darirarira. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు తారారీ. అక్కడ మాత్రం ఒక దుబాయ్ అరబిక్ సాంగ్ లాగా అయిపోతుంది. దారారీ హబీబీ హబీబీ. నేను చెప్పినట్టు టెక్నికలీ వెరీ స్మార్ట్. అక్కడ ఎక్కువ వాల్యూమ్ ఇచ్చి త్రో చేయకుండా సాఫ్ట్ గా, వెరీ స్మార్ట్. ఇది కూడా తాతగారే చెప్పించుంటారు కదా, అంత తాత ట్రైనింగ్ అంతా. ఆహా, అవును సార్. ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. వి లవ్ యూ. థ్యాంక్ యూ వి సార్. లవ్ ఎవ్రీబడి. వి లవ్ ఆల్ ద కిడ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాట అద్భుతంగా పాడావు. అద్భుతం అంటే నాకు ఎలా అనిపించిందంటే, నువ్వు ఎంఎస్ విశ్వనాథన్ గారిని సెలబ్రేట్ చేసావు, బాలసుబ్రహ్మణ్యం గారిని సెలబ్రేట్ చేసావు, ఆచార్య ఆత్రేయ గారిని సెలబ్రేట్ చేశారు, ఆ మూవీని సెలబ్రేట్ చేసావు ఈ రోజున పాడతా తీగ వేదిక మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఉజ్వల్, నమస్తే సార్. నువ్వు ఎన్ని అభినందనలకైనా అర్హుడు వేరా. నువ్వు 9 అడుగులు వేసావు, ఒక్క అడుగు తోడంలో తప్పేం లేదు, నష్టమేం లేదు. ఒక మంచి అభినందన నీ కోసం తయారు చేశాను. శివసాగర్ గారు ఒక గొప్ప రచయిత శ్రీశ్రీ గారి గురించి ఒక మాట అన్నారు. కాలానికి ఓ కవి కావాలి, కాలానికి ఓ కవిత కావాలి, కాబట్టే కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అన్నాడు. అట్లాగే నీ గురించి చెప్తాను, ఒక మంచి విషయం చెప్పాలి. పాటకి ఓ గాత్రం కావాలి, పాటకి ఓ గాయకుడు కావాలి, కాబట్టి పాట పొట్టతో ఉండి నిన్ను కన్నది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ. ఈ వీళ్ళ పిల్లలే మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటాను సార్. మీకు ఇలా ఈ కొటేషన్స్ మీరు ఇట్లా రావడానికి, పిల్లల మీద మీరు రాసి వాళ్ళ జన్మ ధన్యం చేసేస్తున్నారు మీరు. నిజంగా మీరు మీ లైఫ్ లో ఇందాక చెప్పినట్టు ఫైనల్స్ కి చేరుకుంటారో చేరుకోరో, కానీ ఈ అనుభూతి మీకు కలగదు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రశంసలు మీరు అందుకోవటం, వీళ్ళతో పాటు కలిసి పాడటం, ఇవన్నీ మీకు మీ లైఫ్ లో చిరకాలం నిలిచిపోయే ఒక అనుభూతి మీకు. ఇది మీరు ఐ డోంట్ నో హౌ మచ్ యూ వాల్యూ ఇట్, బట్ మీ ఇంట్లో డెఫినెట్ గా మీ తాతగారు డెఫినెట్ గా నీకు అప్పుడప్పుడు మొట్టికాయ వేసి గుర్తు చేస్తూ ఉంటారని నాకు తెలుసు. అసలు ఇవి మర్చిపోయే సంఘటనే కాదు కాదు కదా, కరెక్ట్ రా. నేనే ఏదో మీరేమో మర్చిపోతారేమో అని బాధపడ్డాను, కానీ మర్చిపోరని తెలిసిపోయింది. అద్భుతంగా పాడావు. మా నాన్నగారితో నేను ఎన్ని స్టేజెస్ ఎక్కి ఈ పాట ఆయనతో పాటు కలిసి పాడాను, అవన్నీ నాకు ఒకసారి గుర్తుకొచ్చినాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మెమరీ అండ్ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Celebration and party songs round lo last contestant before elimination is Yashvita. Hi beautiful. హాయ్ సార్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు ఇవాళ నువ్వు? ఇప్పుడు నేను పాడబోయే పాట కమ్ టు ది పార్టీ సుబ్బలక్ష్మి. చిత్రం సన్న సత్యమూర్తి. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మ్యూజిక్ డిఎస్వి గారు. పాడిన వారు విజయ్ ప్రకాష్ గారు. ఆల్ ది బెస్ట్ నాన్న, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. Dance like there is no tomorrow. While I don't see the girl. Man. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, దారం పెంచుకున్న కైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, దేశీ టకీలా మే హూ అకేలా, రావే ఓ పిల్ల మే మజ్ను తులాలా, హమ్ తుమ్ వాలా సంథింగ్ అనేలా, రం పంచుకోలా ప్రపంచం వినలా, కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి. వెల్కమ్ టు ద పార్టీ అంబటచ్చమే, కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి. వెల్కమ్ టు ద పార్టీ అంబటచ్చమే.
touch me. Come to the party. Super touch me. Come to the party. Upper touch me. Come to the party. Super touch me. Come to the party. Upper touch me. నీళ్ళు ఆమ్స్ట్రాంగ్ కాళ్ళు పెట్టిన మూనని నగుమోమ ఆర్యభట్టు గారు కనిపెట్టిన సిరోని నడుమ ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వు ఆమ్స్టర్డాముల వెళ్ళి విరిసిన పువ్వుల నదిని నవ్వా Girls and boys, make some noise. I'm the best choice, like the Rolls Royce. Hello angels, try me once. మరొక్కసారి రాదు గట్టి years, ఇలాంటి ఛాన్స్. Come to the party, super touch me. Welcome to the party, upper touch me. Come to the party, super touch me. Welcome to the party. Hey, touch me yaar. Come to the party, super touch me. Come to the party, upper touch me. Come to the party, super touch me. Come to the party, upper touch me. ఎంత ఆర్మీ కావాలో నీ అందం కాయాలంటే న్యూక్లియర్ వార్ జరగాలేమో నిన్ను పొందాలంటే జీన్స్ గా జన్మెత్తాలని నంతకు తిరగాలంటే ఇంటిమేట్ సెంట్ అవ్వాలా నీ ఒంటిని తాకాలంటే జాక్ అండ్ జిల్ let's have some thrill. Hey beautiful, you are the looks to kill. Zara dil cool and rock and roll. Break వేసి సిగ్గు చంపుదాం. Oh baby doll, come to the party. Super touch me. Welcome to the party. Upper touch me. Come to the party. Super touch me. Welcome to the party. Abba. Come to the party. Super touch me. Welcome to the party. Upper touch me. Come to the party. Super touch me. Welcome to the party. Abba super. You were in your elements, Jashvita. You picked a song which is so perfect for you, I think, and you had a party and you made us all have a party. Judges, మీరేమనుకుంటున్నారు? యశ్విత, Hi sir. మంచి పాట పాడావు, నీ పాట పాడావు. తర్వాత ఒక చిన్న విషయం, శివోహం అనే పాట వినే ఉంటావు నువ్వు, చాలా మంచి పాట. తర్వాత ఇదే కదా అనే ఒక పాట. తర్వాత ఇప్పుడు కమ్ టు ద పార్టీ. శివోహం పాటకి, ఇదే కదా పాటకి, కమ్ టు ద పార్టీ పాటకి ఒకటి ఆకాశం అయితే, ఇంకొకటి అంతరిక్షం అయితే, ఇంకోటి భూలోకం. ఇలా మూడు వ్యత్యాసాలున్న పాటలు పాడిన మహానుభావుడు మన విజయ్ గారు. ఇక్కడే ఉన్నారు. బహుముఖీయమాన ప్రజ్ఞకి సజీవ ఉదాహరణ విజయ్ గారు. ఈ పాట నిజంగా ఇంత అద్భుతంగా పాడి ఒక గొప్ప గాయకుడికి నివాళి అందించావు ఈరోజు నువ్వు. చూడు, మామూలుగా నేనైనా పిల్లలతో కొంచెం గంభీరంగా కొద్దిగా ఉంటా, కానీ ఆయన అందరితోటి సరదాగా నవ్వుతూ చిన్న పిల్లల్లాగా ఉంటారు. మాస్టర్ అంటే 2 అర్థాలు ఉన్నాయి, యజమాని, పిల్లోడు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్ ఇతను. విజయప్రకాష్ గారు సామాన్యమైన ఆర్టిస్ట్ కాదు, ఎంత మంచి సంగీతజ్ఞుడో. ఆయన హృదయం అంత మంచిది. హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అందుకనే ఆయన పాటలో ప్రతి దానిలోనూ ఇందాక బోస్ గారు చెప్పిన ఇమోషన్ స్పష్టంగా మనకి వినిపిస్తుంది. సో అన్ని రకాల ఇమోషన్స్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళే పాటలో కూడా దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేయగలుగుతారు. సో దట్స్ వేర్ ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విజయప్రకాష్ గారు అండ్ హిస్ టాలెంట్. ఈ ప్యానెల్లో ఉండడం నాకైతే ఎప్పుడు చాలా అదృష్టంగాను గౌరవంగాను భావిస్తాను. బోస్ గారు అండ్ విజయ్ గారు, చరణ్ గారు ఉండడం. అండ్ ఎంత అదృష్టవంతులు నాన్న మీ పిల్లలందరూ కూడా. మాస్టర్ కి నిజమైన అర్థం చెప్పిన చంద్రబోస్ గారు, ఈ రోజు ఇంత మంచి మాస్టర్ మీకు దొరకటం అనేది మీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. మా చిన్నప్పుడు ఏంటంటే ఈ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ నాట్ జస్ట్ సింగింగ్, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ ఇవాళ నువ్వు పాడింది, నేను లిస్ట్ చూసినప్పుడు లాస్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ పాట ఒక
ఒక ఫీమేల్ వాయిస్లో నేను ఇప్పటివరకు వినలేదు. జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు పాడతావు ఈ పాట అని. ఆయన మేనరిజమ్స్ అన్నీ అలాగే దించేసావు నాన్న. దిస్ ఈజ్ యువర్ పర్ఫార్మెన్స్, దిస్ ఈజ్ యువర్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. నౌ ఐఎమ్ టెలింగ్ యూ వెల్కమ్ టు పాడతా తీయగా. హ్యాట్స్ ఆఫ్, జీనియస్. అండ్ ఐ హ్యావ్ అ రిక్వెస్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, కమ్ టు ద పార్టీ. ఏక్ లైన్ అక్కడ స్టేజ్ మీద తనతో పాటు పాడితే చాలా బాగుంటుందేమో. దాని ముందు బోస్ గారు చెప్పిన ఒక్కొక్క మాట కూడా హీస్ లైక్ మై బ్రదర్. నాకు అది బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు, నాకు ఎనర్జీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. ఫీలింగ్ ఇస్ మ్యూచువల్. అంటే నేను ఈ ప్రోగ్రామ్ కు రావడం మొదటి కారణం ఏమంటే ఎస్పీబీ గారు, ఆయన ఆశీర్వాదంతో మేమందరూ ఇక్కడ ఉన్నామని నేను ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పాను. ద అదర్ రీజన్ ఇస్ ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ బీయింగ్ హియర్. బోస్ గారు చెప్పే ఒక్కొక్క మాట, సునీత గారు చెప్పే ఒక్కొక్క మ్యూజికాలిటీస్, చరణ్ గారు the way he binds all of us with his experience, with his music, team, musicians, and most importantly, ప్రతిసారి మీలాంటి పిల్లలు ఇక్కడ వచ్చి పాడేటప్పుడు there is some amount of divinity that I take back home. That divinity is పాడుతా తీయగా. నువ్వు పాడుతూ ఉంటే I felt as if I am celebrating myself today. అంత బాగుండింది నాకు. థ్యాంక్ యూ సార్. నాకు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ యూ. నువ్వు నవ్వుతూ ఉంటే ఐ గెట్ వెరీ అటాచ్డ్. అండ్ నువ్వు నా పాట పాడడం నాకు ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఐ కెన్ సీ యువర్ మదర్ ఈజ్ వెరీ ఎమోషనల్. దట్స్ ఆల్. అంతే కదా లైఫ్. సో 2 లైన్ పాడదామా ఇద్దరు? ఓకే సార్. యా. కాక్టైల్ తాగిన కోతి నేను, నెట్టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे टकेला मैं हूँ अकेला, रावे ओ बिल्ला मैं मजनू दुलैला, हम तुम इवाళ something అనేలా, రం పంచుకోలా ప్రపంచం వినేలా. Come to the party, somebody to me, welcome to the party, opposite to me. Come to the party, somebody to me, welcome to the party. Come to the party, Somebody to me, welcome to the party, opposite to me. Come to the party, somebody to me, welcome to the party. ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి చెప్తున్న ఒక విషయం, వీళ్ళు ఫైనల్స్కి వెళ్తారో లేదో కానీ వీళ్ళకి కలుగుతున్న ఈ అనుభూతి, ఈ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ ఇస్ అన్ఫర్గెటబుల్. అండ్ ఇది ఈ పిల్లలకి మీకు ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యు కమింగ్ డౌన్ and singing these songs with these kids and being an inspiration and being with us ఈ పాడుతా తీయగాలో. ధన్యవాదాలు మీ అందరికీ, చంద్రబోస్ గారికి, సునీత మ్యామ్ గారికి, అండ్ సార్ ఎస్పెషలీ 6 అడుగుల బుల్లెట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకొకసారి మనం అందరం స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి అందరికీ ఒకసారి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేద్దామా? 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్! to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు వెళ్ళి కూర్చోండి. యశ్విత, సార్. సునీత మ్యామ్ చెప్పినట్టుగా వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. నువ్వు వెళ్ళి థ్యాంక్ యూ. కూర్చో. పాడుతా తీయగా సీజన్ 23లో 2 rounds ఆఫ్ కాంపిటీషన్ జరిగినాయి. ఫస్ట్ రౌండ్ ఘంటసాల గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు. రెండో రౌండ్ లో సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ 2 ఎపిసోడ్లు మా పిల్లలు మీకు ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ముందుగా చెప్పినట్టుగా ఈ 2 రౌండ్లు అయిన తర్వాత ఇవాల్టి ఈ ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది అని, వీళ్ళ మార్క్స్ పరంగా ఎవరికైతే లీస్ట్ ఉంటుందో వాళ్ళల్లో 2 ఇవాళ ఈ కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తారు. ఇక్కడి నుంచి 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి ఎంట్రీ ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టుడే. ఇట్ డజంట్ మ్యాటర్. యువ్ బీన్ హియర్, యువ్ అరైవ్డ్ అవుట్ ఆఫ్ 1300 అప్లికేషన్స్ లో ఈ 12 మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్ఫార్మ్ చేశారు. అదే ఒక సాధన. ఆల్ ద బెస్ట్ యూ గైస్. ఐ వాంట్ టు సీ ఓన్లీ స్మైలీ ఫేసెస్. కమ్ టు దట్ పాయింట్. మనం ఎవరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయో తెలుసుకుందాము. పిల్లలు నా పక్కకు వచ్చే
ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎలిమినేషన్స్ ఇప్పుడు జరగబోతున్నది. ఈ 12 మందిలో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి అన్నది అనౌన్స్ చేసుకుంటూ వస్తాను. సో విల్ బి కౌంటింగ్ డౌన్ ఫ్రమ్ ద హైయెస్ట్ టు ద లోవెస్ట్. అండ్ దాని ప్రకారంగా లాస్ట్ ఇద్దరు ఎవరున్నారో వాళ్ళు నా పక్కన నించుంటారు. అండ్ దే ఆర్ ద వన్స్ హూ విల్ బి ఎలిమినేటెడ్. సో వీళ్ళు గెలుచుకున్న మార్క్స్ అవుట్ ఆఫ్ 600. ఈచ్ కంటెస్టెంట్ 600 మార్క్స్ కి పర్ఫామ్ చేశారు. సో ఎవరు హైయెస్ట్ అన్నది ఇప్పుడు మనం చూద్దాం. 600 మార్క్స్ కి 549 మార్క్స్ గెలుచుకున్న హైయెస్ట్ మార్క్స్ 549 మార్క్స్ గెలుచుకున్న ఫస్ట్ కంటెస్టెంట్ టు ఎంటర్ ద నెక్స్ట్ రౌండ్ ఇస్ ఈ సీజన్ లో ఫస్ట్ పాట పాడిన లిఖిల. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. 549 out of 600 first place అయితే సెకండ్ ప్లేస్ మార్క్స్ 544. కొటేషన్ రాజా ఉజ్వల్ శ్రీదత్త. The next third highest mark is 543. 543 third place గెలుచుకున్న మూడవ కంటెస్టెంట్ విద్య. ఫస్ట్ ప్లేస్ కి ఫోర్త్ ప్లేస్ కి 7 మార్క్స్ తేడా. 542 మార్క్స్ తో మా పిజ్జా బాయ్ వేదాంత్. $539 out of 600 మార్క్స్ గెలుచుకున్న ఐదవ కంటెస్టెంట్ ఉప్మారామ్ అనబడే అజిత్ రా. $529 out of 600 for the 6th place contestant to get into next round. మనందరినీ ఇవాళ పార్టీకి పిలిచిన యష్మిత. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా, నీ జంట కట్టమని కొట్టేస్తున్నా. ఈ ఆరుగురిలో నలుగురికి నెక్స్ట్ రౌండ్ లో చోటు ఉంది. ఆ నలుగురు ఎవరో ఇప్పుడు చూద్దాము. 525 మార్క్స్ తో 7th కంటెస్టెంట్ గా నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ అవుతున్న ఈ వ్యక్తి పేరు కృతి. 520 మార్క్స్ తో ఇద్దరు 8th ప్లేస్ తో నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ అవుతున్నారు. ప్రధన్య అండ్ వేక్షణ. ఈ ముగ్గురులో ఒకళ్ళకి మాత్రమే నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఉన్నది. 518 తో the 10th contestant to enter next round would be Priti. పన్నెండులో 10 మంది నెక్స్ట్ రౌండ్ కి ఎంట్రీ అవుతున్నారు. ఆబ్వియస్లీ నా పక్కన ఉన్న వీళ్ళిద్దరు సహస్ర అండ్ అభిరామ్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ రౌండ్. బెస్ట్ విషెస్ ఫ్రమ్ పాడుతా తీయగా టీమ్, మా జడ్జెస్, మీ ఫ్యామిలీ అందరి తరఫున, మా వాద్య బృందం తరఫున మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలుపుకుంటున్నాం. మనం సైన్ ఆఫ్ చేసే ముందు పాడుతా తీయగా తరఫున మీ ఇద్దరికి ఒక మొమెంటో అండ్ ఒక ప్రశంసా పత్రం. లేడీస్, స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను జగాలు
మళ్ళీ వచ్చే వారం కొత్త పాటలతో 10 మంది కంటెస్టెంట్స్ తో మీ ముందు కలుస్తాం. లెట్స్ ఆల్ ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.